హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఇది అందరూ చాలా హెల్తీ. ఇది చూడండి, ఇలాగ ఒక టేబుల్ స్పూన్ అనమాట. ఇది 2 టేబుల్ స్పూన్కి సమానం అనమాట. 1/4 ఇది. దీంతో ఒక కప్పు ఓట్స్ తీసుకుంటాం కదండి. ఓట్స్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం. దాంతో తీసుకున్నాను. దాని నిండా అయితే ఒక మనిషికి అయితే సరిపోతుంది. చూడండి, వాటర్ వేసుకొని మనం సోక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలాగ బాదం ఆల్మండ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నవి పీల్ చేయాలి. పీల్ చేసి దాన్ని ఒక పేస్ట్ చేసుకొని ఇలాగ బాదం మిల్క్ కింద రెడీ చేసుకోవచ్చు. మామూలు నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, కానీ వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. దానివల్ల నేను ఎలా బాదం మిల్క్ తీసుకున్నాను. సోయా మిల్క్, బాదం మిల్క్ బయట కూడా అమ్ముతారు స్టోర్స్లో, కానీ మనం ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా మంచిది. సో మన కోకోనట్ మిల్క్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఇలా బాదం మిల్క్ అని అది కూడా యూస్ చేయొచ్చు. అది కూడా హెల్త్ మంచిది. ఇలా మనం నానబెట్టుకున్నది వాటర్ అంతా తీసేసి మనం ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి ఓట్స్ని. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా నేను ఒక బనానా తీసుకున్నాను. కావాలంటే యాపిల్, ఎనీ ఫ్రూట్స్, మీకు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో కూడా తీసుకోవచ్చు. యాపిల్, బనానా, పియర్, మ్యాంగో ఏదైనా మీ చాయిస్. ఫ్రూట్ ఏదైనా వాటర్ కంటెంట్ ఫ్రూట్ అంటే మార్నింగ్ ఓవర్ నైట్ చేయకుండా మార్నింగ్ మనం ఓవర్ నైట్ చేసిన ఈ ఓట్స్లో మార్నింగ్ కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. అవి అయితే ఇలాంటివి అంటే ఇవి ఉంటాయి కదా, గ్రేప్స్ లాంటివి, వాటర్ మిలన్ లాంటివి అయితే ఇలాంటివి అయితే నైట్ సోక్ చేసుకోవచ్చు. ఇందులో మిక్స్ చేసుకోవాలి. బాదం మిల్క్ మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఒక టేబుల్ స్పూన్ సియా సీడ్స్ కూడా ఇందులో వేస్తాము. మనం ఓవర్ నైట్ దీన్ని సోక్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి. సో సియా సీడ్స్ కూడా వేస్తే బాగా ఇది నానుతాయి అన్నమాట. ఇందులో చూడండి, ఒక టేబుల్ స్పూన్ సియా సీడ్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు బాదంలో అంతా బాగా నానుతూ ఉంటుంది నైట్ అంతా ఉంటే. ఇలాగ ఒక వీక్లీ 3 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఏంటంటే రెగ్యులర్గా కూడా తినలేము ఇది. అంటే ఓట్స్ రెగ్యులర్గా తినే వాళ్ళకి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి అంత ఓకే అనిపిస్తుంది అనమాట. అంటే వెయిట్ లాస్ రెసిపీ కదా, అంత టేస్ట్లో అయ్యి ఉండవు. ఇందులో డేట్స్ అనమాట. టేస్ట్ కోసం హనీ కావాలితే హనీ వేసుకోవచ్చు. డేట్స్ కూడా నేనైతే 2-3 డేట్స్ వేసుకున్నాను. డేట్స్లో అయితే మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 2-3 అంతే, దానికన్నా ఎక్కువ వేసుకోకూడదు. హనీ కావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ తినేటప్పుడు కొంచెం హనీ స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు. ఇది సినమన్ పౌడర్ లైట్గా. ఇది డైజెస్ట్కి అంతా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ రెసిపీస్లో అందరూ యూస్ చేస్తారు. ఫుల్గా మిక్స్ చేసుకొని మనం నైట్ సోక్ చేసుకోవాలి. ఇవి ఓవర్ నైట్ ఓట్స్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి క్లోజ్ చేసేసి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 1/2 అవర్ ముందు బయట పెట్టుకొని దానిపైన కొంచెం నట్స్ వేసుకొని, నట్స్ అంటే నట్స్ మీకు కావాల్సి వచ్చిన యాపిల్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా డ్రై ఫ్రూట్స్, నేనైతే వాల్నట్స్ అవి వేసుకున్నాను. ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేరే పిస్తా, కానీ క్యాష్యూ నట్ ఎక్కువ యూస్ చేయకూడదు డైట్లో ఉన్నప్పుడు, కాబట్టి నేను క్యాష్యూ నట్ అయితే యూస్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలా ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే చూడండి బాగా, అంటే అన్నీ వేసాం కదా మనం, డేట్స్, చియా సీడ్స్, బాదం మిల్క్లో మనం ఓట్స్తో సహా అన్నీ నానబెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా సోక్ చేసుకున్నప్పుడు ఇది బనానా వేసినప్పుడు కలర్ అలా వస్తుంది. మీరు బనానా కాకుండా వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి బాగా, చూడండి ఎలా నానిపోయి ఉన్నాయి అన్నీ. చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా ఇది. ఇందులో కొంచెం హనీ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, హనీ అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. దీనిలో నేను కొంచెం నట్స్, వాల్నట్స్, పిస్తాచి వేసుకున్నాను. అని మిక్స్ చేసుకొని నేను బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఇది వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు. అంటే ఇది ఒకటే తినేసి వెయిట్ తగ్గాలి అంటే అది చాలా కష్టం, అందరూ తెలిసిందే కదా. దీంతో పాటు మనం
రెగ్యులర్గా వాకింగ్ అది చేయాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ చేయకపోయినా జిమ్కి వెళ్ళి ఏదైనా చేసి డైట్ చేసి ఆ డైట్లో ఇది తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. ఇది ఒకటే తినేసి వెయిట్ లాస్ అవ్వలేదంటే నేనేం చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే కంపల్సరీ వీక్లీ 3 times ట్రై చేయండి. కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. దోశలు ఇడ్లీలు బదులు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.